హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. భగవంతుని పూజించేవాడిని ఏమంటారు? పండితులని, పూజారులు అంటారు. అట్లాగే దయ్యాలని, పిశాచాలని పెట్టిన వాళ్ళు ఏమంటారు? తాంత్రికులు అంటారు. ఇలాంటి పిశాచాలని, దయ్యాలని, ఆత్మలను ఆధారంగా తీసుకొని వాళ్ళు ఎన్నో కార్యాలు అంటే ఎన్నో పనులు చేస్తారు. ఎంతో పెద్ద పెద్ద తాంత్రిక పూజలు చేసి ఏవేవో చేస్తారు. అవి భయానకరమైనవి. ఇవి ఆధ్యాత్మికంగా, ప్రశాంతంగా, ధర్మబద్ధంగానే అంటే భగవంతుని నమ్మి భగవంతుని హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసేటి ఇవి రెండు రకాలు. కానీ నిజానికి దయ్యాన్ని చూసిన వాళ్ళంటే కొంతమందికి అనుభవం అయింది. వాళ్ళు నేను వీడియో చెప్తున్నాను. ఆ దయ్యాలను చూస్తారు, భూతాలను కొంతమందికి అనుభవం అయ్యి ఉంటుంది, చూస్తారు. కానీ నిజంగా ప్రత్యక్షంగా దేవుణ్ణి చూసిన వాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారో తెలియదు. కనబడి ఉండొచ్చు, ఎవరికో భగవంతుడు అనేది కనబడు. కాకపోతే ఒరిజినల్గా తన రూపం అనేది ఎవరికి చూపించకపోవచ్చు. అది కొన్ని వందల సంవత్సరాల కింద వాళ్ళు చూడొచ్చు. కానీ ఈ రోజుల్లో, ఈ కాలంలో ఇప్పటికీ భగవంతుని చూసిన వాళ్ళైతే నాకు తెలిసి ఎవరు ఉండరు. అంతర్గతంగా మనోనేత్రాలతో చూస్తారు, కానీ బాహ్య నేత్రాలకు మాత్రం భగవంతుడు కనబడాడు. అది అసాధ్యం. సో ఫ్రెండ్స్, ఇవి ఎందుకు చెప్తానంటే మన భారతదేశంలో అత్యంత భయంకరమైన తంత్ర మంత్రాలు చాతబడి అంటే భయంకరమైన చేతబడి ప్రయోగాలు చేసే ఊరు ఒకటి ఉంది. అది అస్సాంలోని మయోంగ్. దీన్నే బ్లాక్ మ్యాజిక్ ల్యాండ్ అని కూడా అంటారు. మరొకటి ఇది ఎట్లాంటిదంటే ఈ ప్లేసు మనుషుల్ని కూడా మాయం చేస్తారు. అలాగే రోగాలను మాయం చేస్తారు మంత్రాలతో. జంతువుల్ని మనుషులుగా మారుస్తారు, మనుషుల్ని జంతువులుగా మారుస్తారు. నీళ్ళని చేపల్లా మారుస్తారు. మా చేపల్లో నీళ్లు లేకున్నా, నీళ్ళలో చేపలు లేకున్నా ఉన్నది లేనట్టు లేనట్టు చేస్తారు. అట్లంత భయంకరమైన తాంత్రికులు. మరొకటి ఈ ప్లేస్లో ఒక జమానాలో నరబలి కూడా జరిగిందట. సో ఫ్రెండ్స్, అసలు ఆ ఊరు ఎక్కడుంది, ఏం సంగతి, అసలు ఏంది ఈ ఇంతటి భయంకరమైన క్షుద్ర ప్రయోగాలు చేసిన ఆ ఊరు గురించి తెలుసుకుందామా? ఇది అస్సాంలోని మయోంగ్ కిలోమీటర్. అస్సాం నుంచి దగ్గర 40-50 కిలోమీటర్లు ఉంటుంది మయోంగ్ ప్లేస్. ఈ మయోంగ్ అనేది అంటే అప్పట్లో మా ఎయిర్ ఎంగో అంటే ఒక దేవత పేరు అంటది. ఆ దేవత పేరు మీదుగా ఈ ప్రాంతానికి మయోంగ్ అనే పేరు వచ్చింది. ఇక్కడ మయోంగ్ ఫోబిచోరా అనే పేరు మీదుగా ఉత్సవాలు జరుపుతారట సంవత్సరానికి ఒక్కసారి. ఇక తర్వాత ఈ ఊర్లో ప్రతి ఇంట్లో ఒకడు ఖచ్చితంగా ఒక మాంత్రికుడు ఉంటాడంట. క్షుద్ర ప్రయోగాలు చేసే మాంత్రికుడు ఖచ్చితంగా ఆ ప్రదేశాలలో ఉంటారంట. వాళ్ళు క్షణాలలో ఏమైనా చేయగలిగేంత శక్తి ఉంటుందంట వీటికి. బ్లాక్ మ్యాజిక్ క్యాపిటల్ అంటే ఇదే, ఈ ఏరియా అంటే ఉంది. ఇంకొక ప్లేస్ కూడా కర్ణాటక అడవిలలో కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా క్షుద్ర పూజలు, చాతబడులు అలాంటివి జరుగుతున్నాయి. మంచి మంచి భయంకరమైన మంత్రగాళ్ళు కర్ణాటకలో కూడా ఉన్నారు. కానీ దానికన్నా ఇది మహాభయంకరమైనది. ఎట్లా అంటే నించున్న చోట మనిషిని మాయం చేస్తారు, మనిషిని చంపేయగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు. మనిషిని కుక్కని చేస్తారు, కుక్కని మనిషిని చేస్తారు. అట్లాంటివి ఉన్నాయి ఇక్కడ. మరొకటి చెప్పాలంటే ఇక్కడ రోగాలను కూడా మంత్రాలతోనే నయం చేస్తారంట ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఒక జమాలో నరబలి ఇచ్చేవాళ్ళు, కానీ ఈ మధ్యకాలంలో అలాంటిది ఏం లేదు. ధర్మబద్ధంగానే వీళ్ళు చాతబడి మంత్రప్రయోగాలు అనేది ఎవరి మీద చేయట్లేదు. మేము ధర్మబద్ధంగానే రోగాలను నయం చేస్తున్నామని అక్కడ అంటున్నారు మాంత్రికులు. సో అసలు కథ వివరాల్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఏం జరుగుతున్నాయో, మంత్రగాల సంగతి ఏందో, ఈ ఊరు సంగతి ఏందో చూద్దాం. మన అస్సాం గౌహటి నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ఊరిలో ఒక మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియంలో జంతువు కళేబరాలు, వీళ్ళు చాతబడులకు, బాణసలకు, వాటికి క్షుద్ర పూజలకు వాడిన వాటి పరికరాలు కూడా అమర్చి పెట్టారంట ఆ మ్యూజియంలో. ఇక్కడికి వచ్చి చాతబడి నేర్చుకొని శ్మశానాల్లో కూడా కొన్ని ఏళ్ళ తరబడి ఉండి చాతబడి నేర్చుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చాతబడి నేర్చుకొని కూడా ఎన్నో సాధించవచ్చు, జీవితంలో ఎన్నో పనులు చేయొచ్చు అని చెప్పేసి వాటి మీద ఆసక్తితో వచ్చి సంవత్సరాల తరబడి ఇక్కడ ఉండి శ్మశానంలో కూడా ఉండి చాతబడి నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. ఈ ప్రాంతం గురించి చెప్పాలంటే ఇది మన మహాభారతానికి కూడా సంబంధం ఉంది. ఈ ప్రాంతానికి భీముని పుత్రుడు ఘటోత్కచుడు కూడా ఈ మయోంగ్ ప్రాంతంలో వచ్చి దివ్యశక్తులు పొందాడన్నట్టుగా ఉంది. ఇక్కడ మరొకటి చెప్పాలంటే ఈ మంత్రాలు నేర్చుకునే వాళ్ళలో కొంతమంది కోతి చేష్టలు చేసే వాళ్ళు ఉంటారు. ఎట్లా అంటే
ఇక్కడికి టూరిజంకి వచ్చిన వాళ్ళు వెళ్తుంటే పోతుంటే దారి మధ్యలో ఎవరినో కొన్ని పట్టుకొని వాళ్ళతో వెక్కిలింతలు పిచ్చి చర్చలు చేసి వాళ్ళపై కూడా చాతబడి ప్రయోగం చేసినట్టు కూడా ఉన్నది. ఇక్కడ తాంత్రికులు మనుషుల్ని కూడా జంతువులన్నీ కూడా మాయం చేసేవాళ్ళంట. అది మొదట్లో చెప్పినట్టు అట్లా అంటే పెద్ద పెద్ద జంతువుల్ని కూడా మాయం చేసినట్టు గుర్తుంది. ఇంకొకటి ముస్లిం రాజులు కూడా ఇక్కడికి వచ్చి దాడి చేసినప్పుడు వాళ్ళలో ఎంతోమంది సైనికులను కూడా మాయం చేశారంట మంత్రశక్తితోని. చూడండి ఎంత ఆశ్చర్యం ఇది. అంటే మనుషుల్ని కూడా కొన్ని వందల మందిని మాయం చేశారంట. సైన్యాన్ని లేపేశారంట మంత్రశక్తులతోని. ఇది నేను మొదటిసారి వింటున్నాను నేను, ఇంత శక్తివంతమైన కొంతమంది. తరతరాలుగా ఇక్కడికి వచ్చి ఒకటి ఆనవాయితీగా అయిపోయింది ఇది. ఇక్కడికి వచ్చి ఏదో మనం కోర్సు చేసుకుంటుంటే మొబైల్ కోర్సు నేర్చుకుంటున్నట్టుగా ఇక్కడ చాతబడి అనేది ఒక కోర్సు మాదిరిగా నేర్చుకుంటున్నారు. వచ్చి ఇక్కడికి పోయి ఇక్కడే ఉండి నేర్చుకోవడము, అక్కడే ఏళ్ళ తరబడి ఉండడము, ఆ తర్వాత అది నేర్చుకొని వచ్చి ఇతరులపై ప్రయోగం చేసి డబ్బులు సంపాదించి డబ్బుల కోసం చేయడం అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఒకప్పుడు అసలు ఇక్కడికి వెళ్ళాలంటేనే కాలు చేతులు వణికే జనాలకు. కానీ ఈ మధ్య కొంతమంది ఆసక్తితో నెమ్మదిగా జాగ్రత్తగా అక్కడికి వెళ్ళడం మొదలు పెడుతున్నారు. ఎందుకంటే ప్రతిదీ కూడా బిజినెస్ అయిపోయింది. ఇంకోటి, వీళ్ళకు ఉండే పొలాలలో కూడా ఇతరులని వశపరుచుకొని వాళ్ళని గులాంగిరిలాగా చేసుకొని వాళ్ళకి సేవ కొంచుకుంటారంట. వీళ్ళ పొలాలలో వీళ్ళతో పనిలోకి పెడతారంట, పని చేసుకుంటుంటారు. ఇంకొకటి, ఇక్కడ గ్రామంలో కూడా కొంతమంది ప్రజలు అంటుంటారు గోడల మీద విచిత్రమైన రాతలు ఉంటాయని చెప్పేసి. అయితే ఆ గోడల మీద రాత వాటిని డీకోడ్ చేయడం ఎవరి వల్ల కాదు. మరొకటి ఏంటంటే, ఒకవేళ వాళ్ళు కూడా ఎట్లా చేస్తారంటే మనుషుల్ని సైతం కూర్చున్న దానికి రప్పించి వారి సేవలకు వినియోగించడం కాకుండా అసలు ఎవరన్నా ఇక్కడ విషయాలు సేకరిద్దామని వచ్చినా కూడా వాళ్ళపై కూడా దాడి చేసినట్టుగా ఉన్నది. అప్పట్లో ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలని పెట్టడం చాలామందికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నాం లేదా వాళ్ళ వల్ల కాలేకపోయింది ఇక్కడికి వచ్చి తెలుసుకోవడము. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు కూడా జరిపారంట. ఆ తవ్వకాల్లో కొన్ని ఆయుధాలు బయటపడాయి. ఆ ఆయుధాలు మనుషుల్ని బలిచ్చే ఆయుధాలు, అవి నరబలి చేసే ఆయుధాలు. అంటే వీళ్ళు అప్పట్లో ఆ జమానకి నరబలులు చేసి అనేక శక్తులు సొంతం చేసుకున్నారని తెలిసింది. అట్లాగనే వీళ్ళు వైద్యం అంటే మనిషికి రోగం, జబ్బు, నొప్పి అంటారు కదా, ఆ రెండింటిని మాయం చేయడానికి వీళ్ళు ఒక ఇత్తడి రాగి ప్లేటు వాడతారు. దాన్ని మంత్రించి వీపుపై పెడతారు. అది అంటుకుపోతుంది. కాసేపు తర్వాత అది దానంతటది ఊరు కింద పడుతుంది. అంటే జబ్బు, నొప్పి రెండు దాంతోపాటు బయటికి వెళ్ళిపోయిన అర్థం. ఆ రోగాన్ని నయం చేస్తారు వీళ్ళు మంత్రాలతో. ఇక మరొకటి చెప్పాలంటే, ఇక్కడ పోయిన వస్తువులను కూడా వెతికి పట్టే విద్య కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఓ చెంబును పెట్టి వస్తువులు ఎవరి పరిస్థితులు ఎక్కడ పడ్డాయో కూడా చెప్పగలుగుతారు. ఇటువంటివి కూడా విద్యలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ ఎముకల్ని సైతం విరిగిపోతే అతుకుపెట్టే మంత్రశక్తులు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒక నిమ్మకాయలో మనిషి స్వరాన్ని బంధించి మనిషి ప్రాణం తీస్తారంట ఆ నిమ్మకాయతో. అటువంటి మంత్రశక్తి చూడండి. ఇటువంటి మనం ఇంతవరకు వినలేదు. నిమ్మకాయ మంత్రాలు తెలుసు, నిమ్మకాయని గాల్లో లేపుతారో తెలుసు, కానీ నిమ్మకాయలో మనిషి స్వరాన్ని బంధించి మనిషిని చంపేస్తారు అనేది ఎంత పెద్ద శక్తి ఉన్న వాళ్ళకైతుంది అది. సో అటువంటి భయంకరమైన శక్తులు వీళ్ళకి ఉన్నాయి కాబట్టి, అది నిజమే ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి రోగాలనైనా నయం చేసే శక్తి వీళ్ళకి ఉంటుంది. ఎంతోమంది, వందల మంది, ఒకరిని మించిన ఒకరు మాంత్రగాళ్ళు, తాంత్రికులు కూడా ఉన్నారు ఇక్కడ. చాలామంది ఏంటంటే ఇక్కడ ఇలా ఉన్నారని చెప్పేసి అందరికీ తెలియకపోవడం వల్ల ఇది ఒక పెద్ద టూరిస్ట్ ప్రాంతంలాగా మారింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ చెప్పే మంత్రగాళ్ళు ఏంటంటే ఒకప్పుడు నరబలి చేశారు కానీ ఇప్పుడు మాత్రం చేయట్లేదు, మంచికే మంత్రాలు వాడుతున్నాం, చెడుకు ఉపయోగించట్లేదు అని చెప్పేసి ఇక్కడ మంత్రగాళ్ళు చెప్తున్నారు కొంతమంది. ఇక్కడికి వెళ్ళే టూరిస్టులతో వాళ్ళు చెప్తూ ఉంటారు. టూరిస్టులు మొత్తం ఇక్కడ ఉన్న అడవి ప్రాంతాలన్నీ సందర్శించి తిరిగి ఒక యాత్రలాగా, ఒక టూరిజం లాగా, ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా మారిపోయింది ఇది. సో ఫ్రెండ్స్, ఇది మన చీకటి నిజాలతో ఉన్న అస్సాం గౌహటి నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉన్న మాయాగుం ప్రాంతం ఇది మన భారతదేశంలో బ్లాక్ మ్యాజిక్ ల్యాండ్ అన్నట్టుగా ఒక పేరు కూడా వచ్చింది దీనికి. ఇది ఒక క్యాపిటల్. ఇది మన చేతబడి వాటికి భారతదేశంలో ఉన్న మంత్రతంత్ర చేతబడి చేసి బాణసం చేసే ఒక భయంకరమైన ప్రదేశం ఎక్కడంటే అస్సాం మయాంగ్ అని చెప్పొచ్చు. ఇది భయంకరమైన ప్రాంతం. దీన్ని మించిన భయంకరమైన ప్రాంతం మన భారతదేశంలో మరొకటి ఉన్నదో లేదో తెలియదు. కాకపోతే దీని తర్వాత ఉన్న ప్రాంతం ఏంటంటే కర్ణాటక అని నేను చెప్పగలుగుతాను. కర్ణాటకలో కూడా మహాతాంత్రికులు మంత్రగాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు చెప్పాను. సో ఫ్రెండ్స్,
బ్లాక్ మ్యాజిక్, భయంకరమైన బ్లాక్ మ్యాజిక్ చేసి మనుషుల్ని సైతం కుక్కల్లా మార్చేది, కుక్కల్ని మనుషుల్లా మార్చేది, మనుషుల్ని చంపేసేది, మనుషుల్ని గాలిలో లేపేది, మనుషుల్ని మాయం చేసే శక్తి ఉన్న తంత్రగాలు ఉన్న ఏరియా మయాంగ్ ప్రాంతం. దీన్నే బ్లాక్ మ్యాజిక్ ల్యాండ్ అంటారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలు ఘటనలతో ఉన్న ప్రాంతం మహా అద్భుతం నిజంగా. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారుగా మన ఈ మయాంగ్ ప్రాంతం గురించి. ఇక మరొక జరిగిన సంఘటనతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.